నమస్కారం. నా పేరు మూస నరసింహ. దేశాయిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మా మంజుల గారిని నిలబెట్టుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ మా దేశాయిపల్లి గ్రామంలో మా మేడం బీఎస్సీ బీఎడ్, నేను ఎంఎస్సీ ఎంఏ బీఎడ్ చదివి గ్రామ అభివృద్ధి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అయితే బాగుంటుంది, ఇలా ఇంతకుముందు నాయకులు ఏ విధంగా చేస్తూ ఉన్నారు, ఎలాంటి పొరపాట్లు చేస్తూ ఉన్నారు, ఆ పొరపాట్లను సరిదిద్దడానికి మేము చదువుకున్న వ్యక్తులుగా ముందుకొచ్చి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని మేము ప్రాధేయపడుతూ ఉన్నాం ఓటర్ల దగ్గర. కాబట్టి ఇక్కడ మేము ఏదైతే గ్రామంలో మనం చేయాలని దలిచినామో దాన్ని ప్రతి ఓటర్కు మేము ఏ విధంగా చేస్తే బాగుంటుంది, మన విలేజ్ మోడల్ విలేజ్గా ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలి అనే ఒక విజన్తోనే మేము ముందుకెళ్తూ ఉన్నాం. దీన్ని ఓటర్ దేవుళ్ళు గ్రహించి ఇంతకుముందు చేసినటువంటి ఆ నాయకులని, అలాగే అతల వ్యక్తి ఏం చేసిండు, ఇక్కడ నిలబడ్డ వ్యక్తి ఎలాంటి అన్నీ చూసి కూడా మీరు ఆదరించగలరని మనం చేస్తూ ఉన్నాం. మనకు జరిగేటటువంటి ఏవైతే పొరపాట్లు అంటే ఇక్కడ మనకు ముఖ్యంగా మనకు దైవం కోసం అంటే ఏదైతే మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఒక గుడులు, అలాగే ఇక్కడ ఉండేటటువంటి విద్యాపరమైనటువంటి బడులకు సంబంధించిన లైబ్రరీలు, అలాగే యువతకు సంబంధించి జాబ్ల పరంగా ఎలాంటి ఓపెన్ జిమ్ కానీ అలాగే క్రీడా ప్రాంగణం కానీ ఏర్పాటు చేయాలని మేము అనుకున్నాం. అలాగే సమస్యలు ఏదైతే మన ఊళ్ళలో ఉండేటటువంటి సమస్యలు ఏంటంటే ముఖ్యంగా హెల్త్ పరంగా ప్రతి సంవత్సరం 2 సార్లు మేము హెల్త్ క్యాంప్ నిర్వహించి వాళ్ళకి కావాల్సినటువంటి పరీక్షలన్నీ చేయించి ఉచిత మందులు మేము ఏర్పాట్లు చేయాలని మేము ఈ గ్రామ సమస్యల మీద తలిచినాం. అలాగే మేము ఇంకొకటి మేము చెప్పేది ఏంటంటే గ్రామంలో ప్రతి వ్యక్తికి మేము జీవిత బీమా చేపియాలి. ప్రతి వ్యక్తికి మేము గెలిస్తే కనుక ప్రతి వ్యక్తికి జీవిత బీమా చేయాలి. ఎందుకంటే నా ఇంట్లోకి వెళ్ళి నేను ఇయ్యలేను, వాళ్ళకు ఎంతో కొంత కట్టి వాళ్ళకు బీమా చేయిస్తే వాళ్ళకు వచ్చేటటువంటి ఆ బీమాతోనే వాళ్ళు సురక్షితంగా ఉంటారు. హెల్త్ బీమా కానీ అలాగే ప్రమాద బీమా కానీ ఖచ్చితంగా చేయించే బాధ్యత నాది గెలిచిన తర్వాత అని మేము ప్రజలకు భరోసా ఇస్తున్నాం. అలాగే మేము చేసేటటువంటి చెప్పాలంటే అవినీతిపరమైనటువంటి ఆరోపణలు ఉన్న నాయకులు ఉన్నారు. అవినీతి లేకుండా అలాగే గ్రామంలో ఉండేటటువంటి అనేక సమస్యల మీద మేము అభివృద్ధి పరంగా చూస్తే మనకు గ్రామంలో వచ్చేటటువంటి అన్ని పనులు కూడా సెంట్రల్ గవర్నమెంట్కే వస్తాయి. ఇప్పుడు ఉండే ఎంపీ మాకు కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు. మేము ఆ ఎంపీ సార్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే అక్కడికి వెళ్ళి సెంట్రల్కి వెళ్ళి వస్తాయి కాబట్టి వాళ్ళ నుంచి ఏం తీసుకురావాలన్నా మోర్లు కానీ రోడ్లు కానీ లైట్లు కానీ అలాగే ఇక్కడ జరిగే ప్రతి అభివృద్ధి పనికి కూడా సెంట్రల్ గవర్నమెంటే వస్తాయి. కాబట్టి వాళ్ళని మేము అడిగి మన గ్రామానికి కావాల్సినటువంటి ఎంబడే తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి మేము కృషి చేస్తాం. ఎందుకంటే మాకు ఒక అవకాశం ఉంది కాబట్టి ప్రజల్ని వేడుకుంటా ఉన్నాం. ఇక్కడ జరిగేటటువంటి ఏదైతే గ్రామ సర్పంచ్గా ఉండేటటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి, బాగా చదువుకున్న వ్యక్తి అయి ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన సర్టిఫికెట్లు నేనేమంటున్నా, మేము కనుక గెలిస్తే మాకు వచ్చేటటువంటి 5,000 రూపాయలు వాళ్ళ గ్రామంలో ఉండేటటువంటి ఏ సమస్య, డెత్ సర్టిఫికెట్ కానీ బర్త్ సర్టిఫికెట్ కానీ కుల ధృవీకరణ పత్రాలు కానీ మేము సొంతంగా ఆ నెల జీతంలోకి వెళ్ళి ఒక వ్యక్తిని నెల జీతం నియమించి లేదా ఆ నెల జీతం ఆ ధృవపత్రాలకే వినియోగిస్తామని ఈ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రతిదీ మనకు ఉండేటటువంటి లేఅవుట్లు కానీ ఇక్కడ ఉండేటటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అలాగే స్ట్రీట్ లైట్లు 2 రోజుల్లోనే మేము అన్నీ కూడా పర్ఫెక్ట్గా లైట్ల విషయంలో ఎలాంటి కొరత లేకుండా చేస్తాం. నీటి అంటే మనకు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి, దానికి కావాల్సిన మినరల్ వాటర్ ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి మేము కృషి చేస్తాం. ఇవన్నీ కూడా మా మేనిఫెస్టోలో మా యువత అంతా మా ఎంబడి ఉంది. ఇక్కడ ఉండే వ్యక్తులు కూడా వార్డు మెంబర్లు కూడా ఒక్కొక్కరు ఇంటర్మీడియట్ డిగ్రీ అండ్ ఎంఎస్సి కెమిస్ట్రీ చదివినటువంటి వ్యక్తులు కూడా మా వార్డు మెంబర్గా మా ఎంట ఉండి మనం బలపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఇది గమనించి గ్రామ ప్రజలు నేను కోటర్కో అలాగే పైసలకో మమ్మల్ని మభ్యపెట్టి మిమ్మల్ని నాశనం చేస్తూ ఉంటారు. పార్టీ పరంగా మమ్మల్ని ఏం చేస్తూ ఉంటారు, ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు, మన పార్టీ పరంగా మనం బురద తల్లి గ్రామ అభివృద్ధిని కుంటుపడే విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఓటర్ దేవుళ్ళు మీరు గమనించాలి.
గమనించాలి. పైసలకు అలాగే ఓట్లకు కోటర్లకు అమ్ముడు పోకండి. మన గ్రామాభివృద్ధి మన చేతుల్లోనే ఉంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక వ్యక్తి వచ్చి మనని మభ్యపెడతా ఉన్నాడు. ఇంకొక వ్యక్తి అసలు ఎలాంటి మేనిఫెస్టో లేదు, నేను ఓడిపోయినా అనే సింపతితోనే ఒక వ్యక్తి మనల్ని మభ్యపెడతా ఉన్నాడు. కాబట్టి అది గమనించాలి. నేను కూడా ఇంతకుముందు మనము ఉమ్మడి జులపల్లిగా ఎంపీటీసీ పోటీగా చేసిన మస్తు నష్టపోయినా. ఎందుకంటే మనకు ఏది కూడా ఎన్నికలు అనేవి ఖర్చుతో కూడుకున్నాయి. అది బయటికి చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. కాబట్టి పార్టీలకు అతీతంగా నన్ను గౌరవించండి. ఈడ పార్టీ గుర్తు లేదు. ఒక వ్యక్తిగా నన్ను ముందరికి ఆదరించి మమ్మల్ని ముందరికి గౌరవించండి. మా మేడంని మా బలపరిచి మేము చదువుకున్న వ్యక్తులుగా మేము వేడుకుంటా ఉన్నాం. ఓటర్ దేవుళ్ళారా మమ్మల్ని కరుణించి మమ్మల్ని గెలిపించండి. గ్రామాభివృద్ధికి మేము పాటుపడుతూ ఉంటాం. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.